హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వింటేజ్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనతో పాటు ముఖ్య అతిథి ఉన్నారు హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 23 years ఇన్ టీచింగ్, ఎకనామిక్ ఎక్స్పర్ట్ అండ్ ఆథర్ డాక్టర్ అల్లాడి అంజయ్య గారు, చైర్మన్ ఆఫ్ వింటేజ్ ఐఏఎస్ అకాడమీ. హలో సార్. హలో, థ్యాంక్స్ ఫర్ కమింగ్ దిస్ ఇంటర్వ్యూ. యా. సో సార్, ఇంటర్ తర్వాత డిగ్రీ విత్ ఐఏఎస్ ఆర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అసలు ఏంటిది? ఇక్కడ వెరీ సింపుల్ థింగ్. ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకున్న అభ్యర్థులందరూ డిగ్రీతో పాటుగా యూపీఎస్సీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ యూపీఎస్సీ ట్రైనింగ్ అనగా ఎవ్రీబడి నోస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి జాబ్స్. ఇక్కడ మనం ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే డే 1 నుంచి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన అభ్యర్థి ఫస్ట్ డే నుంచి మొదలుకుంటే 3 years కంటిన్యూస్గా మనం ట్రైన్ చేస్తుంటాము. ఇది ఎలా ఉంటుందంటే ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, యూపీఎస్సీ జాబ్స్, వివిధ కంపెనీకి సంబంధించిన జాబ్స్, అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉంటే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి జాబ్స్ అన్నింటికీ ఉపయోగపడే ఒక హైబ్రిడ్ కరిక్యులంతో మనం ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కోచింగ్ స్టార్ట్ చేస్తే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏ ఎగ్జామ్ రాసినా జాబ్ వచ్చేస్తుంది. మన గత అనుభవాలు చూస్తుంటే ఒకే అభ్యర్థికి 4, 5, 6, 7 జాబ్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందండి, ఇక్కడ ఐఏఎస్ అనేది ప్రిపేర్ అయ్యాడు, దాని నెక్స్ట్ ఉండే జాబ్స్ చాలా ఉంటాయి. ఒక 24 types కేటగిరీ జాబ్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో జాబ్స్ ఉంటాయి. ఇలా ఏ జాబ్ రాసినా జాబ్ సాధించిన అభ్యర్థులు ఉన్న స్టూడెంట్ చాలా మంది ఉన్నారు. రీజన్ ఒకటే, ఇక్కడ సిస్టమాటిక్ ప్రిపరేషన్, కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ అని చెప్తుంటాం. అంటే ఎలా ఉందంటే రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వడం ఎలాగో మేము నేర్పిస్తాము. దీంతో పాటుగా మన దగ్గర ఉండే టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అభ్యర్థులకు ఏ రకమైన స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల ప్రతి విద్యార్థి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. సో సార్, ఈ కరికులం ఎలా ఉంటుంది, ఎలా మేనేజ్ చేస్తారు ఇవన్నీ మీరు? ఇందాకన్న పాయింట్లో భాగంగానే మనకు క్యారికులం ఒక హైబ్రిడ్ క్యారికులం అంటే ఇందులో అనేక ఎక్స్పర్ట్స్, ఫిలాసఫర్స్ అండ్ సైకాలజిస్ట్ కలిసి రూపొందించింది. అంటే ఫస్ట్ స్టూడెంట్కు స్ట్రెస్ అనేది ఉండకూడదు. అలా ఉండకుండా ఏం చేస్తాను, మనం స్లాట్ చేస్తాం. మార్నింగ్ స్లాట్ అంతా కూడా అంటే మార్నింగ్ 9 to 1 o'clock వరకు యూపీఎస్సీ ట్రైనింగ్స్ ఉంటాయి. దెన్ ఆఫ్టర్ 2 నుంచి 5 వరకు డిగ్రీ క్లాసెస్ ఉంటాయి. దెన్ ఆఫ్టర్ ఈవినింగ్ మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్, ఇన్నర్ మేనేజ్మెంట్ లాంటి ట్రైన్ అప్ చేయడం జరుగుతుంది. ఇలా అన్ని ట్రైన్ చేయడం వల్ల ఆల్ టుగెదర్ జస్ట్ ఒక 1 year తర్వాతనే స్టూడెంట్ బ్రైట్ అయిపోతాడు. ఇంకా సెకండ్ ఇయర్లో వాళ్ళు జాబ్ కొట్టేస్తారనమాట. థర్డ్ ఇయరింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 3 సంవత్సరాలు ఇక్కడ మనకు ఒక ఆయుధం లాగా అది ప్రాపర్గా ఉపయోగించుకుంటే ప్రతి విద్యార్థికి జాబ్ వచ్చేస్తుంది. సార్, ఎలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు మీరు ఇందులో? ఇక్కడ డిగ్రీలో ఆల్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. బీఎస్సీలో డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఉంది. బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంది. బీకామ్, బీబీఏ, బీఏ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే డిగ్రీలో స్టూడెంట్ ఏది ఇష్టపడితే ఆ కోర్స్తో పాటుగా అడిషనల్గా మనం ఈ యొక్క యూపీఎస్సీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అప్పటిలో కన్ఫ్యూజ్ అవ్వద్దు, సార్ ఈ కోర్స్ ద్వారానే ఐఏఎస్ సాధిస్తామన్నో. ఇక్కడ మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ యూపీఎస్సీకి సంబంధించిన కోచింగ్ ఇచ్చేస్తాము. దెన్ ఆఫ్టర్ థర్డ్ ఇయర్ ఎంటర్ కాగానే స్టూడెంట్ను, పేరెంట్స్ను మనం పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాము. ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే థర్డ్ ఇయర్ లో కంప్లీట్గా గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన ట్రైనింగ్ అవసరమా వాళ్ళకి, కార్పొరేట్ ట్రైనింగ్ అవసరం అనేది మనం డిసైడ్ చేస్తాము. అంటే దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పేరెంట్ అండ్ చైల్డ్. అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఆప్షన్స్ అన్నమాట. ఆప్షన్ ఇస్తుంటాం. గవర్నమెంట్ సెక్టర్ కి లేదా కార్పొరేట్ వాళ్ళకి ఏదైతే అటు. కొంతమంది విద్యార్థులు ఎలా ఉంటారంటే పేరెంట్ కూడా మా పాప డిగ్రీ అయిన తర్వాత మేము ఫారిన్ పంపిస్తాము, యూఎస్లో ఎంఎస్ చేయిస్తామనే థాట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ ఏమీ లేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో మళ్ళీ మనం ఏం చేస్తాము, 2 ways చూపిస్తున్నాము. కార్పొరేట్ ట్రైనింగ్ వెళ్తామంటే కార్పొరేట్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ ఇస్తాము. లేదు సార్ మా పాప యూపీఎస్సీ వైపు వెళ్తే యూపీఎస్సీ ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ జాబ్ గ్యారంటీ అని ఎందుకు అంటున్నామంటే 3 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రిపేర్ అయినాక జాబ్ రాకుండా ఉండదు. ఒకటి కాదు, 4, 5, 6 జాబ్స్ వచ్చిన వాళ్ళు మన స్టూడెంట్సే ఉన్నారు కదా. సో ఆ విధానంలో మనం అందించడం జరుగుతుంది. సార్, మరి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి సార్? ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా అడ్మిషన్ ఇవ్వడం లేదండి. ఎలా ఉంటుందంటే ఫస్ట్ జస్ట్ మీరు మీ నేమ్ ఎన్రోల్ చేసుకోవాలి. మన ఆఫీస్ నెంబర్ ఉంటుంది 777003722 నెంబర్కి మీరు డయల్ చేసి మీ నేమ్ ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కౌన్సిలింగ్ స్లాట్ ఇస్తాం, ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ స్లాట్ ఇస్తాము. దూర ప్రాంతం వారికి అయితే మార్నింగ్లో స్లాట్స్ ఇస్తాము. ఆ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ పేరెంట్, చైల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. కౌన్సిలింగ్ లేకుండా ఎవరికి అడ్మిషన్ ఇవ్వడం లేదు. నెక్స్ట్ డైరెక్ట్ కూడా అడ్మిషన్ ఇవ్వడం లేదండి. ఇక్కడ ఏంటంటే 3 సంవత్సరాలు మాతో ట్రావెల్ చేయాలి, ప్లస్
జాబ్ ఖచ్చితంగా పొందాలి, ఈదర్ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్స్, కార్పొరేట్ జాబ్. కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతాం. ఈ ఎగ్జామ్ అనేది ఏ టెక్స్ట్ బుక్లోనో హై స్కూల్ ఇంటర్మీడియట్ బుక్స్ ఇవి కాదు, ఇది ఒక సైకాలజికల్ టెస్ట్ పెడతాము. ఆ సైకాలజికల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. జస్ట్ ఒక 15 minutes ఇంటర్వ్యూ ఉంటుందండి. అంటే మన కాబోయే స్టూడెంట్ యొక్క పర్సనాలిటీ మనకు అర్థం, ఇన్నర్ పర్సనాలిటీ మనకు అర్థం కాదు కదా, వాటి మీద ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ 2 క్లియర్ అయిన తర్వాత అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ నేమ్ ఎన్రోల్ చేసుకొని స్లాట్ బుక్ చేయించుకోండి, ఆ తర్వాతనే మీరు రండి. మొన్న ఒకసారి ఏమైందంటే ఒకేసారి సండే రోజు అందరూ ఒకేసారి గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరూ గ్యాదర్ అయినా కూడా మేము కౌన్సిలింగ్ అందరికీ ప్రాపర్గా ఇవ్వలేము, ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎవరైనా కూడా మీరు నేమ్ ఎన్రోల్ చేసుకొని మేము ఇచ్చిన టైంకి డేట్కి రావడానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, సో మీలో కూడా ఎవరైనా ఇంటర్ తర్వాత ఏం చేయాలని కన్ఫ్యూజన్ లో ఉంటే ఇక్కడ ఫ్రీగా కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా కింద స్క్రోల్ అవుతుంది, దాన్ని కాంటాక్ట్ చేయండి అండ్ స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు. ఇంకొక చిన్న పాయింట్, ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ చేద్దామన్నా మనం ఫ్రీ కౌన్సిలింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ దిస్ అడ్మిషన్స్ అండి, మీరు ఏదైనా అదర్ కోర్సెస్కి వెళ్దామన్నా కూడా మేము ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కాబట్టి మీ పేరు ఎన్రోల్ చేసుకోండి, బెస్ట్గా లైఫ్ని మీరు మంచిగా లీడ్ చేసుకోండి. మీ పేరెంట్స్ కూడా మంచి పేరెంట్స్ కాదు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా లైఫ్లో మీరు సెటిల్ అవ్వాలి అండి. అంటే డిగ్రీ అయిపోయినాక లేదా బీటెక్ అయినాక మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్, సార్ బీటెక్ చేశాము, నాకు డిస్టింక్షన్ మార్క్స్ ఉన్నవి, ర్యాంక్ ఉంది, అన్నీ ఉన్నాయి, జాబ్ లేదు. ఈ స్ట్రెస్ వద్దండి. తర్వాత ఇప్పుడే డిగ్రీలో జాయిన్ అవుతున్నప్పుడు, బీటెక్లో జాయిన్ అవుతున్నప్పుడు మా దగ్గర రండి, ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తాము. మీకు నచ్చిందే కౌన్సిలింగ్ ఇస్తాం. మేము నాట్ ఫోర్స్, మేము ఏది ఫోర్స్ లేదు ఇక్కడ. ఎందుకంటే మన సీట్స్ కూడా లిమిటెడ్ సీట్స్ ఏనండి. ఇక్కడ మాకు ఉన్న సీట్సే వెరీ లిమిటెడ్ కాబట్టి మాకు ముందే సీట్స్ అయిపోతాయి. మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో మేము మంచి వి షో రైట్ పాత్ టు యూ, అంటే ఒక గోల్డెన్ పాత్ మీకు చూపిస్తాము, ఆ పాత్లో వెళ్ళండి. ఎందుకంటే చాలా మందికి పాపం పేరెంట్స్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లల్ని బాగా చదివించాలని అనుకుంటున్నారు, కానీ రైట్ ట్రాక్లోకి పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో మేము ఈ గ్యాప్ ఉందండి, మార్కెట్ ఎంటైర్ ఇండియాలోనే ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేద్దామనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే మేము ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మన దగ్గర రోజు స్టూడెంట్స్ వస్తూనే ఉన్నారు, పేరెంట్స్ వస్తున్నారు. మార్నింగ్ 8 o'clock వస్తున్నారండి పాప, ఒక్కొక్కరు అయితే ఈవినింగ్ నైట్ 8 o'clock వరకు ఉంటున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీరు బుక్ చేసుకోకుండా రావడం వల్ల జరుగుతుంది. ఒకవేళ మీరు స్లాట్ బుక్ చేసుకుని మీకు ఒక ½ an hourలోనే మీ యొక్క కౌన్సిలింగ్ క్లోజ్ చేసి మేము పంపించేస్తాము. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.